హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు పావని. ఈరోజు మన ఛానల్లో ఒక సూపర్ హెల్దీ, వెయిట్ లాస్, హై ప్రోటీన్, ఫైబర్ కలిగిన మిల్లెట్స్ ఇడ్లీని చాలా సింపుల్గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ మిల్లెట్స్ ఇడ్లీని తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే బరువు తగ్గాలని అనుకున్న వారికి, డయాబెటీస్ ఉన్నవారికి, పిల్లలకు, పెద్దలకు అందరికీ కూడా చాలా బెస్ట్ ఫుడ్ అని చెప్తాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన మిల్లెట్స్ ఇడ్లీని తయారు చేసేద్దాం పదండి. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1.5 కప్ తక్కువ మినపప్పును వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర తక్కువ ఉన్న మినపప్పు లేకపోతే 1 కప్ మినపగుళ్ళు వేసుకోవచ్చు. ఇందులో వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే ఒక బౌల్లో 3 కప్స్ వరకు కూడా కొర్రలను వేసుకోవాలి. వాటిని ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులోని మళ్ళీ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో 1 కప్ వరకు ఇడ్లీ రైస్ని వేసుకోవాలి. ఇడ్లీ రైస్ ప్లేస్లో మీరు ఇంట్లో వాడిన రైస్ కూడా వేసుకోవచ్చు. వీటిని కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో మంచినీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు వేరే చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని అందులో కూడా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా 8 to 9 అవర్స్ నానపెట్టుకోవాలి. 8 to 9 అవర్స్ తర్వాత చూస్తే ఇవన్నీ కూడా ఈ విధంగా నాని ఉంటాయి కదా. ఇప్పుడు ఈ తొక్క ఉన్న పప్పుని నీట్గా తొక్క తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీలు ఇంకాస్త సాఫ్ట్గా రావడం కోసం 1/2 కప్ అటుకులు తీసుకోవాలి. ఈ అటుకుల్ని 4 టైమ్స్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండర్లో కడిగి ఉంచిన మినపప్పుని వేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని సాఫ్ట్గా రుబ్బుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే గ్రైండర్లో కడిగి ఉంచి పక్కన పెట్టుకున్న మిల్లెట్స్ని కూడా వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత వెంటనే రైస్ కూడా వేసేయాలండి. అలాగే మెంతులను కూడా వేసేయాలి. అలాగే కడిగి ఉంచిన అటుకులను కూడా వేసేయాలి. ఇవన్నిటిని కూడా వేసిన తర్వాత కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ రుబ్బుకోవాలి. సాఫ్ట్గా దోశ పిండిలాగా రుబ్బుకోవాలి. ఎప్పుడైతే ఈ విధంగా సాఫ్ట్గా వచ్చిందని అనుకుంటారో అప్పుడు పక్కన ఉంచిన మినపరుబ్బును కూడా వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ రుబ్బుకోవాలండి. 5 నిమిషాల కన్నా ఎక్కువగా అయితే రుబ్బకూడదు. 5 నిమిషాల తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉందంటే బ్యాటర్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని వేరే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. బౌల్లోకి తీసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి మొత్తం కూడా ఫర్మెంటేషన్ అయినంత వరకు ఓవర్ నైట్ అంతా ఈ విధంగా మూత పెట్టి ఉంచాలి. మార్నింగ్ మూత తీసి చూస్తే ఈ విధంగా పిండి అంతా కూడా ఫర్మెంటేషన్ అయి ఉంటుంది కదా. ఈ విధంగా పిండి అనేది ఫర్మెంటేషన్ అయితేనే ఇడ్లీలు అనేది సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్రలో ఇడ్లీ పెట్టుకోవాలి. ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆవిరి పైన. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇడ్లీలు ఈ విధంగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు వీటిని స్పూన్ తడి చేసుకుంటూ ఒక్కొక్క ఇడ్లీని తీసుకోవాలి. అలాగే ఈ మిల్లెట్స్తో చేసిన ఇడ్లీలు అనేవి ఎప్పుడు కూడా వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ వేడి వేడి ఇడ్లీలను పల్లి చట్నీ అలాగే బొంబాయి చట్నీతో కలిపి తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ మిల్లెట్స్ ఇడ్లీని తినడం వల్ల మనకు ఐరన్, కాల్షియం మరియు మినరల్స్ అధికంగా ఉండటంతో పాటు ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే జీర్ణక్రియ మెరుగుపరుస్తూ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. ఈ రెసిపీ ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరొక హెల్తీ రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.